ఈరోజు నా పెరట్లోని గులాబీ మొక్క ఎలా ఉందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, గుత్తులు గుత్తులుగా గులాబీలతోటి మా పెరట్లోని గులాబీ చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది. మోర్ ఫ్లవర్స్ అండి. ఒక ఫ్లవర్ బుకేలో ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయో అలా ఒక బుకే లాగా గుత్తులు గుత్తులుగా పువ్వులైతే పడ్డాయి. చాలా మొగ్గలు అలాగే ఫ్లవర్స్ చెట్టు నిండా వచ్చాయండి. ఇలా రావాలి అంటే మనము తగినంత కేర్ తీసుకున్నామంటే గులాబీ చెట్టుకు గుత్తులు గుత్తులుగా పువ్వులైతే చూపించవచ్చు. మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయో. ఇది బేబీ పింక్ అండ్ వైట్ కలర్ లైట్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. నా దగ్గర గులాబీ మొక్కలు అయితే ఒక 4 రకాలు ఉన్నాయి. ఈరోజు మాత్రము ఈ కలర్ మొక్క గురించి మీకు తగినంత కేర్ ఎలా తీసుకోవాలో, ఇలా ఎక్కువ పువ్వులు రావాలంటే ఈ వీడియోలో అయితే మనము చూద్దాము. చాలా గుబురు గుబురుగా పెరిగి గార్డెన్ అంతా అందంగా ఉందండి గులాబీ పువ్వులతోటి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ పడ్డాయో. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను పెంచుతున్న ఈ రోజ్ ప్లాంట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇలా మోర్ ఫ్లవర్స్ రావడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇవన్నీ ఫ్లవర్సేనండి. చూడండి, ఇంకా అటు సైడ్ అయితే చాలా బంచెస్ అయితే ఫ్లవర్స్ పడ్డాయి. మీకు ఎన్ని ఫ్లవర్స్ పడ్డాయో ఈరోజు మనం అవి పిక్ చేసామంటే ఒక బుట్టెడ్ ఫ్లవర్స్ అయితే అవుతాయి. నేనైతే పిక్ చేయట్లేదు, ఊరికే షో కోసం అయితే పెట్టాను. వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో వీడియోలో చూద్దాం. గులాబీ మొక్కకు పువ్వులు ఇలా గుబురుగా గుత్తులుగా రావాలి అంటే మనము తగినంత కేర్ అయితే తీసుకోవాలండి. నేను పాటించే 4 టిప్స్ అయితే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి గులాబీ మొక్కకు నేను వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, ఎగ్గు పెంకుల పౌడరు, ఈ 3 కలిపిన పౌడర్ అయితే నేను చెట్టు మొదలు దగ్గర కాస్త హోల్ లాగా తీసి ఆ పౌడర్ వేసి మళ్ళీ సాయిల్ అయితే కప్పేస్తాను. ఇది చాలా బలంగా అయితే పనిచేస్తుంది గులాబీ మొక్కకు. సెకండ్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ అండి. గులాబీ మొక్కకు ప్రూనింగ్ అనేది చాలా అవసరము. మనం ఎప్పటికప్పుడు అలా ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే న్యూ బ్రాంచెస్ వచ్చి కొత్తగా చిగుళ్ళు రావడం వల్ల మోర్ ఫ్లవర్స్, మొగ్గలు అయితే బాగా పడి ఇలా చెట్టు నిండా పువ్వులు అయితే కనిపిస్తాయి. థర్డ్ టిప్ అయితే సన్లైట్ అండి. సన్లైట్ తగినంత అందే ప్లేస్లో మనం గులాబీ మొక్కను పెంచుకున్నాము అంటే పువ్వులు చాలా వస్తాయండి. ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి నేను మనకి గులాబీ మొక్కలకి పొటాషియము, కాల్షియము, ఫాస్ఫరస్, నైట్రోజను ఇవైతే బాగా అవసరమవుతాయండి బలంగా పెరగడానికి. కాల్షియం ఇవ్వాలి అంటే మనము బోన్ మీల్ పౌడర్ని ఇవ్వచ్చు. అలాగే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవైతే మనం మెన్యూర్ చెప్పుకున్నాం కదా వాటిలో ఉంటాయి. పొటాషియం మాత్రం బనానాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను బనానా పీల్ వాటర్ అయితే వీటికి ఫర్టిలైజర్గా ఇస్తూ ఉంటాను. అది లిక్విడ్ ఫర్టిలైజర్ కదా, బాగా పనిచేస్తుంది. ఇంకా అలాగే మనము రైస్ కుక్ చేసుకున్నప్పుడు బియ్యం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ను కూడా దీనికి ఫర్టిలైజర్గా ఇస్తూ ఉంటాను. ఈ 4 టిప్స్ అయితే నేను పాటిస్తూ ఉంటాను. అందుకే నా గులాబీ మొక్క ఇంత బలంగా ఎదిగి పువ్వులు కూడా బాగా ఇలా గుత్తులుగా అయితే పడ్డాయండి. నేను గులాబీ మొక్కలో ఒక 4 రకాలైతే పెంచుతున్నాను. రెడ్, రోసు, ఇంకా పింక్లోనే 2-3 షేడ్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక రకము, ఇది ఒకటి. ఈ 4 గులాబీ మొక్కలైతే చాలా హెల్దీగా ఉన్నాయండి. ఈరోజు మాత్రం ఈ రకం మొక్కనొక్కటే చూపిస్తున్నాను. ఇంకా నేను చెప్పిన మిగిలిన 3 మొక్కలు కొంచెం చిన్న సైజు కుండీలలో పెట్టాను. ఇది కూడా కుండీలోనే పెంచుతున్నాను, టెర్రస్లో, కానీ పెద్ద కుండీలో అయితే పెంచానండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అందుకే కొన్ని రోజులు ఇలాగే ఉంచాను. ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేయలేదు. ఇవి ఇంకా వాడిపోతున్నాయి అనే టైంలో ఇలా ఫ్లవర్స్ పైన స్టెమ్ కటింగ్, ప్రూనింగ్ అంతా చేసేస్తాను. మళ్ళీ కొత్తగా కొమ్మలు వచ్చేసి మనకి మోర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి. గులాబీ మొక్కను చాలా ఈజీగానే గ్రో చేయొచ్చు. ప్రాపర్గా తగినంత ఈ టిప్స్ పాటిస్తూ కేర్ తీసుకున్నామంటే
ఇలా గుత్తులు గుత్తులుగా మనము పువ్వులైతే పూయించవచ్చండి. నా గార్డెన్ అంతా ఈ గులాబీ మొక్కతోటి చాలా అందంగా ఉంది. ఇలా ఎండిన ఆకులు పండిపోయినవి ఇలా మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ తగినంత కేర్ తీసుకున్నామంటే కొత్త కొత్తగా బ్రాంచెస్ వచ్చేసి ఇలా పువ్వులు అయితే బాగా వస్తాయి. ప్రతి కొమ్మకి పువ్వులు మొగ్గలు అయితే బాగా పడ్డాయండి. చూడండి ఎన్ని మొగ్గలు అయితే కనిపిస్తున్నాయో మీకు. ఒక్కొక్క కొమ్మకైతే 7, 8, 10 అలా కూడా పువ్వులు మొగ్గలు అయితే వచ్చాయి. ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి నా గులాబీ ప్లాంట్. ఇదండి రోజ్ ప్లాంట్ గురించి నేను తీసుకునే జాగ్రత్తలు. అలాగే మోర్ ఫ్లవర్స్ రావడానికి ఏ కేర్ తీసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్పాను కదా. ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.